జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, అత్తయ్య మావయ్య విషయంలో నీకేం బాధ అనిపించట్లేదమ్మా? అనిపిస్తుంది రామా, కానీ మీ నాన్న గురించి తెలుసు కదా. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎవరు చెప్పినా వినరు. అమ్మా, అది కాదమ్మా. పాపం సీను బావ మన కోసం ఎంత కష్టపడ్డాడు. వెంకట్రావు మావయ్య చాలా మంచివాడు కదమ్మా. పాపం అనుకోకుండా తాగారు కదమ్మా, కావాలనేం కాదు కదా. దానికి ఇంత పెద్ద శిక్ష వేశారా? నీకు తెలియదు రామా, ఒక్కోసారి మనం చేసిన తప్పు మనకు చిన్నదనిపించొచ్చు, కానీ అవతలి వాళ్ళకి అదే పెద్ద తప్పు అనిపించొచ్చు. అది కాదమ్మా. ఒకసారి నాన్నతో మాట్లాడు. అత్తయ్యని మావయ్యని ఇంట్లో నుంచి వెళ్లకుండా చూడాలమ్మా. ఏం మాట్లాడుతున్నావు రామా? ఇప్పటికే నీ విషయంలోనూ ఆత్య విషయంలోనూ మాట్లాడి మీ నాన్నకు దూరం అయ్యాను. ఇప్పుడు మీ అత్తయ్య విషయంలో మీ నాన్నమ్మ మాట వింటాడేమో కాని ఇంకెవరి మాట వినరమ్మా. అది కాదమ్మా, నువ్వు చెప్తే వింటారేమో. ఏదో ఒకటి చేసి నాన్నని కన్విన్స్ చేసి అత్తయ్యని మావయ్యని ఇంట్లో నుంచి వెళ్లకుండా చూడాలమ్మా. అదంత సులువు కాదు. నీకు ఏది సులువు కాదమ్మా. మావయ్యని ఇంట్లో ఉంచడం సులువు కాదు. నేను హాకీ ఆడటం అంతకన్నా సులువు కాదు. ఇంతకీ నాన్న హాకీ విషయంలో ఏమన్నారమ్మా? మాట్లాడాలనే వెళ్ళానమ్మా. అప్పటికే మీ మామయ్య తాగొచ్చి గొడవ జరిగింది. మీ నాన్న కోపంగా ఉన్నారు. అప్పుడేం మాట్లాడతాను రామా? అయితే నేను హాకీ గేమ్ ఆడటం శ్రీను, ఏమనుకుంటున్నావు నా గురించి? మీ నాన్నకి ఏం చెప్పావు? మీ నాన్న దేని గురించి నిజం చెప్పాలనుకుంటున్నాడు? నాకేం తెలియదు ఆద్య. నీకు తెలియకపోవడం ఏంటి? నాకు నీ మీద డౌట్ ఉంది శ్రీను. నన్ను పెళ్లి చేసుకోవాలని ఏదైనా నాటకం ఆడుతున్నావా? ఆద్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు కదా, అందుకే నేనేం చేయలేకపోతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని నేనెందుకు ట్రై చేస్తాను? చారుతో నీ పెళ్లి జరగాలనుకుంటున్నాను కదా. మరి అలాంటప్పుడు నీ గురించే మాట్లాడబోయాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? శ్రీను, ప్లీజ్, అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఏం జరిగిందో చెప్పు శ్రీను.
మౌనం సమాధానం కాదు శ్రీను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఆ ప్రేమ మీద ఒట్టేసి చెప్పు. మీ నాన్నకి ఏం చెప్పావు? చెప్పు శ్రీను. అవును, మన గురించే చెప్పాను. నా మనసులో ఉన్న ప్రేమ గుండెల్ని చంపేస్తూ ఉంటే ఊపిరాడక ఎవరికి చెప్పాలో తెలియక మన విషయం వెళ్ళి మా నాన్నకి చెప్పాను. ఏం చెప్పావు శ్రీను? మీ నాన్నకి ఏం చెప్పావు? నేను మన విషయం చెప్పానో లేదో తెలియకుండానే నువ్వింత టెన్షన్ పడుతున్నావే. ఆ? మరి ఇదే టెన్షన్లో మన ప్రేమ విషయంలో కొన్ని నెలలుగా నేను టెన్షన్ పడుతున్నాను. మరి నా బాధ నీకు అర్థం కాదా? అంతేలే, ప్రేమించే వాళ్ళు ప్రేమించబడే వాళ్ళకి ఎప్పుడు లోకువే. శ్రీను, మాట మార్చకు. అసలు ఏం చెప్పావు? ముందు అది చెప్పు. అవును, చెప్పాను. నేను నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మా నాన్నకి చెప్పాను. చారు అంటే నీ మనసులో లేదంటున్నావు. నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నారు నాన్న. ఎవరు రామా? ఆద్య నాన్న. తన్ని పెళ్లి చేసుకోకపోతే నాకు చావే దారి. శ్రీను, నీకేమైనా పిచ్చా? అసలు నీకు బుద్ధుందా? నా అనుమతి లేకుండా నేను పెళ్లి చేసుకుంటానని మీ నాన్నకి ఎలా చెప్తావు? ఎలా చెప్తావు? చెప్పు. దేనికి కావాలి అనుమతి? ప్రేమకా లేక పెళ్లికా? ఆ రెండింటికి కావాలి. మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడడం నీకే సాధ్యం ఆద్య. గుండెల్లో ప్రేమ ఉంది, కానీ పెదాలు దాటి బయటికి రావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.